నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమకు కావాల్సినటువంటి మార్జిన్ అందట్లేదని, తద్వారా తాము నష్టపోతున్నామంటూ చికెన్ షాప్ యజమానులు ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షాపులను అయితే బంద్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు వారైతే వారి యొక్క బాధను తెలుపుతూ ఈ పౌల్ట్రీ ఫామ్ యజమానులు తమ యొక్క సమస్యలను పరిష్కరించి పేపర్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలంటూ గతంలో 20 నుంచి 30 రూపాయల మార్జిన్గా లాభాలు అయితే వచ్చేటియో ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మాత్రం 5 నుంచి 6 రూపాయలు మాత్రం వస్తున్నాయి. తద్వారా మాకు ఇబ్బంది కలుగుతుంది. ఇటు షాప్ రెంటులతో పాటు సిబ్బందికి జీతాలు ఇవ్వడం, అలాగే విద్యుత్కు సంబంధించి చెల్లించడంతో మాకు చాలా ఇబ్బందులు అవుతుంది, లాస్లు అవుతున్నాయి. కాబట్టి పౌల్ట్రీ ఫామ్ యజమానులు మాకు కావాల్సినటువంటి మార్జిన్ ఇచ్చి ఆ రేట్లు తగ్గించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చికెన్ షాపులను బంద్ చేసినట్టు. దానికి సంబంధించి మనకు ఈరోజు షేర్లింగంపల్లి సంబంధించి ఆ అసోసియేషన్ నాయకులు అయితే మనతున్నారు. వారిని అడిగి మరింత సమాచారం అయితే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు సురేష్ అండి. ఈ షేర్లింగంపల్లి అసోసియేషన్ చికెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అయితే మా బాధ ఏంటంటే 6 నెలలుగా మాకు సతాయిస్తున్నారు. 6 నెలలుగా రేటు పెంచకుండా వాళ్ళు రేటు పెంచుకుంటున్నారు. వాళ్ళు బడబాబులు వాళ్ళ దోడిన వాళ్ళు ఉన్నారు. మా వద్దకు వచ్చేసరికి 10 రూపాయలు కూడా మిలుగు చేస్తున్నారు. మేము నెలసరి వచ్చేసరికి వ్యాపారము జరగట్లేదు సరిగ్గా. ప్లస్ ఇంకొకటి ఆ జరిగిన దాంట్లో 10 రూపాయలు కూడా మిలగట్లేవు. రెంట్లు కానీ విపరీతమైన రెంట్లు, మళ్ళీ దాని కరెంట్ బిల్లు కూడా మాకు వెళ్ళట్లేదు. మా తోటి కార్మికులు వాళ్ళకు సార్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అప్పులు చేసి ముప్పు తిప్పలు పడుతున్నాం. అయినా మా బాధ పట్టించుకుని నాదుడే లేడు. కాబట్టి మేము శాంతియుతంగా ర్యాలీ తీసి ఈ రోజు మొదలుపెట్టాము. అగర్ మా పెద్ద బాబులు దిగి రాకపోతే ఈ శాంతి ఒక ధర్నా తీసి ధర్నా నుంచి ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోతాము. లీగల్గానే మేము వెళ్తాము. పెద్ద వాళ్ళకు మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా మీరు దిగి రావాలి, మా మార్జిన్ మాకు ఇవ్వాలి, మా పుట్ట కొట్టకూడదు, మా భార్య పిల్లల ఉసురు పోసుకోకూడదని విన్నపించుకున్నాం. అయితే గతంలో 200 నుంచి 150 నుంచి 200 రూపాయల చికెన్ ఉన్నట్టుండి ఒక 350 నుంచి 400 రూపాయలు పెరగడానికి గల కారణం ఏంటి? ఇది కేవలం ఈ పౌల్ట్రీ ఫామ్లోకి కార్పొరేట్ శక్తులు రావడం వల్లనే ఇటు రైతులు కూడా అలాగే ఈ షాప్ యాజమానులు కూడా నష్టపోతున్నారన్న వాదన అవుతున్నాయి. దీని గురించి ఎట్లా స్పందిస్తారు? ఖచ్చితంగా సార్, ఇది ఈ రైతులు మాత్రం ఏమి ఎలాంటి సమస్యలే. రైతులు కావి బడబడ బాబులు మాత్రమే వాళ్ళందరూ ఏకమై వాళ్ళు కుమ్మక్కై చేసే ప్రయత్నమే తప్ప చిన్న వ్యాపారాలు వస్తువులకు మరి ఎలాంటి లాభం చేయనియట్లేదు. చిన్న వ్యాపారం మొత్తం తుంగ తొక్కేద్దాం ఆలోచన ఉంది వాళ్ళకు. పెద్ద వాళ్ళే నడిపిద్దాము, ఈ చిన్న వ్యాపారం అందరికీ తొక్కేద్దాం, ఈ ఫీల్డ్ నుంచి వాళ్ళకు వెళ్ళిపోయేలా చేద్దామని అందుకే వాళ్ళు లెట్స్ పెడుతున్నారు. వాళ్ళు షాప్ రెంట్ కట్టలేకపోతున్నాంనా, ఇక్కడ పనిచేసే వాళ్ళ వర్కర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాంనా. దాని గురించి మేము అడుగుతానేమో మాకు తెలియదు అన్న కాడికి వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న ఇప్పుడు మార్జిన్ లేదు అన్న కాడికి మాట్లాడుతున్నారు. మార్జిన్ కూడా వాళ్ళ రేటుకు మాత్రం మార్జిన్ వస్తున్నది, కానీ మా రేటు వరకు వచ్చేటప్పుడు మాకు మార్జిన్ వస్తలేదు. మాకు అందు గురించి మేము చేసేది ఒకటే విషయము, అందరం ఒక విషయం మాట్లాడుకున్నాం కనుక స్ట్రైక్ చేయాలనుకున్నాము. ఆ విధంగానే షాపులు బంద్ చేసినాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం టోటల్గా అన్ని జాగాలలో ఆన్లైన్ బిజినెస్ అయిపోయినాయి. వాళ్ళు ఇంట్లో సుఖంగా ఆడ కూర్చొని ఆన్లైన్లో కూర్చొని ఆన్లైన్లో సప్లై చేస్తున్నారు. అంటే ఈ చిన్న షాపులలో ఆన్లైన్ చేయలేము కదా మేము. అందు గురించి ఇదొక రిక్వెస్ట్. దీని గురించి గవర్నమెంట్ కూడా పట్టించుకొని మాకు సహకరించాలంటే చెప్పి మా యొక్క మార్జిన్ పెంచాలంటే చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. అయితే గతంలో 20 నుంచి 30 రూపాయలు పేపర్ మార్జిన్ ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు అది తగ్గిపోయిందని మీరు భావిస్తారు? ఇప్పుడు తగ్గిపోయిందంటే ఇప్పుడు కార్పొరేటర్ సంస్థలు ఏవైతే ముందుకు వచ్చినాయో వాళ్ళ మార్జిన్ చూసుకుంటున్నారు. ఫామ్ ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నారో వాళ్ళకు మార్జిన్ వస్తున్నది. కాకపోతే ఇక్కడ మిగిలింది ఒకటే, రిటైల్ షాప్స్. ఈ చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటైల్ షాప్లకే మైనస్లు ఉన్నాము. పెద్ద షాపులు హోల్సేల్ కనుక వాళ్ళకు మా ఫామ్ నుండి తెచ్చుకుంటారు కనుక వాళ్ళకి నడుస్తుంది. ఇక్కడ చిన్న రిటైల్ షాప్ ఏంటంటే హోల్సేల్ నుండి మేము తెచ్చుకోవాలి. అందుగురించి ఆ హోల్సేల్ మార్జిన్ లోపల కూడా ఇప్పుడు ఏమున్నదంటే ఈరోజు ఫామ్ రేట్ ఏదైతే ఉన్నదో దాని మీదకెళ్ళి 4 రూపాయలు ఎక్కువేస్తున్నారు. అంతకుముందు ఫామ్ రేట్ మీదకెళ్ళి 12 రూపాయలు 14 రూపాయలు తక్కువ ఉంటుండే. అలాంటిది ఇప్పుడు 14 రూపాయలు పైకి వెళ్ళి పేపర్ రేట్ మీదకెళ్ళి 4 రూపాయలు పెంచేస్తున్నారు. 20 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా మేము ఎక్కడికి బతుకుతాం? మాకు బతకనికి ఏడు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మా దగ్గర కస్టమర్ పని చేసి అనుకో 15,000 జీతం కావాలి. షాప్ రెంట్ ఉన్నది ఒక 15-30,000 తక్కువ కూర్చోండి ఎవడైనా సరే. 3 లక్షలు 4 లక్షలు అడ్వాన్స్ తీసుకొని కూడా ఆ షాప్లో పరిస్థితి ఏమున్నదంటే ఇప్పుడు లాస్ట్కు జేబు నుండి పైసలు కట్టవచ్చి వస్తుంది. మాకు బయట అప్పులు చేసుకుంటున్నాం. మేము ఆ అప్పులు భరించలేకనే ఇప్పుడు ఆలోచన చేసి అందరం ఒక మాటకు వచ్చి కాదన్న ఇట్లయితే కాదు స్ట్రైక్ చేయాలంటే చెప్పి అనుకున్నాము. దానికి మీడియా సహకారం కూడా మాకు ఉండాలంటే చెప్పి, ప్లస్ ఇంకోటి పోలీసుల సహకారం కూడా మాకు ఉండాలి. మేము ఏ విధంగా అయినా సరే శాంతియుతంగా పోరాడదామంటే చెప్పి మా ఆలోచనతో మేము ముందుకు జరుగుతున్నాం.
ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నాలు చేస్తున్నారు, బడా బాబులు దిగి రావాలంటూ కూడా మీరైతే ఈ యొక్క నిరసన అయితే చేస్తున్నారు కదా, మరి మీ నిరసన వాళ్ళకు ఇబ్బందికరంగా మారుతుంది అంటారు, వాళ్ళు దిగొస్తారంటారా? దీంట్లో ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకోవాలని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళతో మాట్లాడైనా సరే మాకు సహకారం చేయాలంటే చెప్పి గవర్నమెంట్కి ఒక వినతి చేసుకుంటున్నాం మేము. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బడాబాబులు అన్న కాడికి అంటే ఏంది, ఇప్పుడు ఇది ఫోల్డీ నుండి దాన్ని కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళ తరపు నుండి ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే చెప్పి గుడ్డు రేటు పడేసారు, అక్కడ పోతలేవు సప్లై. కాకపోతే చికెన్ రేట్ అయితే మన దగ్గరనే కదా, వీళ్ళు మా మీద మార్జిన్ పెట్టుకొని ఎక్కువ చేసుకుంటే మేము ఎట్లా బతుకోవాలి? దాని గురించి మేము అనేది గవర్నమెంట్ అయినా సరే వాళ్ళతో మాట్లాడి పోల్ట్రీ వాళ్ళతో మాట్లాడి మాకు సహకరించాలనే ఒక ఆలోచన మాకున్నది. సబీరా పోల్ట్రీ నాది, ఇక్కడ లింగంపల్లి అసోసియేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాము. మాకు ఏంటంటే ఇక్కడ లింగంపల్లి అసోసియేషన్ ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి మాకు మార్జిన్ వస్తలేదు. కంపెనీ వాళ్ళు మాకు మార్జిన్ ఇస్తలేరు. ట్రేడర్లు ఇప్పుడు ఇవాళ మాల్ తీసుకొస్తే రేపటి నుంచి మాకు మాల్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు వచ్చే విధానంగా మాకు క్రెడిట్ కూడా ఇచ్చినా కూడా వాళ్ళు 2 రోజుల కంటే ఎక్కువ క్రెడిట్ ఇస్తలేరు. 1 రోజు 2 రోజు క్రెడిట్ ఇస్తున్నారు, కానీ మాకు అసలు మార్జిన్ కానీ మా లేబర్ ఛార్జ్ కానీ మాకు ఏమి వెళ్తలేదు. అసలు ఎందుకు వెళ్తలేదు అంటే వాళ్ళు ఒక పేపర్ రేట్ అని పెడుతున్నారు. పేపర్ రేట్ అని పెట్టినాక వాళ్ళు చెప్పిన రేటు మేము అమ్మాల్సి వస్తుంది. మా రేటు మేము అమ్ముకోలేకపోతున్నాం. మేము 100 రూపాయలు తీసుకొస్తే వాళ్ళు 105 రూపాయలు అమ్మమంటే 105 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. మాకు 110 రూపాయలు మేము అమ్ముకోలేకపోతున్నాము. ఇక్కడ మాకు రెంట్ ఛార్జెస్ రెంట్ పెరిగింది, అన్నిట్లా మాకు లేబర్ ఛార్జెస్లు అన్నిట్లా మాకు ప్రతి దాంట్లో ఎక్కువైపోయింది, ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పిన రేటు ప్రకారం మేము అమ్ముతున్నాము. మాకు మా రేటు మేము అమ్ముకోవాలని మేము చూస్తున్నాం అంతే. మాకేందంటే ముందంటే 10 రూపాయలు 20 ముందు, ఇప్పుడేమో 10 రూపాయలు 12 రూపాయలు ఇస్తున్నారు. ఒకప్పుడు 30 రూపీస్ 35 రూపీస్ అట్లా ఉండేది మార్జిన్. అట్లా మార్జిన్ ఉన్నప్పుడు చికెన్ షాపులకు 10-15 రూపాయలు వస్తుండే. ఆ 10-15 రూపాయలు వచ్చినప్పుడు అందరు 4 రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు సంపాదించుకోవడానికి లేదు. ఏమవుతుందంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఒక దగ్గర అయ్యి వాళ్ళు కుమ్మక్కయ్యి మాకేం చేస్తున్నారంటే ₹1 మిగలకుండా చేస్తున్నారు. అటు ఇటు చేసి మాకు లేబర్ ఛార్జ్ రెంట్ ఛార్జ్ వెళ్ళి ఆడికాడికి అయిపోతుంది. మాకు కంపెనీ వాళ్ళకు విన్నపం ఏంటంటే మార్జిన్ పెంచండి, పేపర్ రేట్ తీసేయండి. పేపర్ రేట్తో మాకు సంబంధం లేదు. మీరు ఒక ఐటమ్ ఇచ్చినాక ఆ రేట్ అమ్మడానికి చెప్పడానికి మీరెవరు? రెంట్ మీరు కడుతున్నారా? కడతలేరు కదా. రెంట్ కట్టనప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు మాకు పేపర్ రేట్లో ఈ రేట్ అమ్మాలని? మాకు పేపర్ రేటు పెట్టకండి, మాకు ఒకటే కావాలి. మాకేం కావాలి? మీరు మాల్ ఇవ్వండి, ఈ రేటు కాదు ఈ రేటు మార్జిన్ మాకు ఇవ్వండి. మార్జిన్ ఇచ్చిన తర్వాత మాకు ₹2 మిగిలేటట్టు చూసి అమ్ముకుంటాం మేము. ఏదైతే గతంలో సాదాసీదా రైతులు ఏదైతే పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ళను పెంచి వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఎట్లా రేట్ ఉంటుండే, ఎట్లా మార్జిన్ వస్తుండే, ఎవరైతే ఈ కార్పొరేట్ వాళ్ళు వచ్చిన తర్వాతకి మీకు ఎట్లా ఉంది? అంటే మీరు ఇబ్బందులు పడుతున్నారా? దీనివల్ల మీకు ఉపయోగం ఉందా, నష్టం ఉందా? ఇక్కడ రైతులు కూడా బాధపడుతున్నారు సార్. రైతులకు కూడా వాళ్ళు కోళ్ళు ఇస్తున్నారు. కోళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సైజు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మార్జిన్ అనేది తక్కువ చేశారు. రైతులకు కూడా మార్జిన్ లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళే దోచుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు చేసినప్పుడు మనకేంటంటే మాకు దోచుకుంటున్నారంటే వాళ్ళు ఇన్ని రోజులు మార్జిన్ ఇచ్చారు, ఇప్పుడు సడన్గా బంద్ చేసినారు. ఇప్పుడు బంద్ చేయకుండా మేము మా విన్నపం ఏంటంటే మార్జిన్ పెంచండి. మాకు మార్జిన్ పెంచితే మేము కూడా షాపులకు ఒక రేట్ ఇస్తాం. అందరూ ఇప్పుడు మేము అసోసియేషన్ కలిపి చికెన్ షాప్ వాళ్ళు ఎంత ఒక దగ్గర అయ్యారు, అట్లా మీరు కూడా కంపెనీలో ఒకటే ఉన్నారు. అందరూ ఒకటే, వాళ్ళు అంతా సుగుణ ఒకటే, స్నేహ ఒకటే, అంతా ఒకటే. వీళ్ళు వేరు వేరు ఏం లేదు. అయితే అట్లానే మీరు అందరూ ఒక దగ్గర చేసి ఒక మార్జిన్ పెడితే మేము కూడా షాపులో ఒక మార్జిన్ ఇస్తాం. వాళ్ళకు కూడా ₹4 మిగులుతాయి, మాకు కూడా ₹2 మిగులుతాయి. అంటే ఇప్పుడు మీ ట్రేడర్స్ వాళ్ళు కానీ ఈ షాప్ యజమానులు కూడా ఈ కార్పొరేట్ వాళ్ళు మీతోటి చర్చలకు వచ్చి మీతోటి మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా? అది త్వరలో దీన్ని పూర్తి చేయాలని ఆల్రెడీ మేము చర్చతోనే సిద్ధంగానే ఉన్నాం. వాళ్ళు కూడా వస్తున్నా అని చెప్పారు, మాట్లాడతా అని చెప్పారు. వాళ్ళు ప్రజెంట్ నిన్న కూడా మేము మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సరే మేము మార్జిన్ గురించి మేము ఆలోచిస్తున్నాం, అదే నడుస్తుంది చర్చ అని చెప్పారు. కానీ దానికి తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందుకు వాళ్ళు ఏంటంటే తొందరగా ట్రై చేయని మేము చెప్తున్నాం. ఇక్కడికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లేట్ అయితే ఇప్పుడు కిరాయిలు అంతా మీద పడతాయి. ఇప్పుడు రోజుకి 10-15 కోళ్ళు అమ్మేటోళ్ళు ఆయనకి కిరాయి ఏడుకెళ్ళి వెళ్ళాలి, వెళ్తలేదు కదా. చూసారుగా, ఏదైతే గతంలో ఉన్నటువంటి మార్జిన్ ఇప్పుడు రావట్లేదు. కేవలం కార్పొరేట్ సంస్థలు వారి స్వలాభం చూసుకుంటున్నారు తప్పించి మాకు కావాల్సినటువంటి లాభాన్ని కూడా వాళ్ళు ఆ దృష్టిలో ఉంచుకోవట్లేదు. కేవలం ఇటు ఇరుపక్షాలను ఇద్దరు సమన్వయంతో ఇటు కార్పొరేట్ సంస్థలు కావచ్చు, అలాగే ట్రేడర్స్, అలాగే చికెన్ షాప్ యజమానులకు కూడా ఈ యొక్క అందరికీ లాభం పొందేలాగా ఈ యొక్క మార్జిన్ని డిసైడ్ చేస్తూ దీన్ని తొందరగా నిర్ణయం తీసుకొని ఈ చిన్న షాప్ యజమానులను కాపాడాలంటూ కూడా ఈ యొక్క చికెన్ షాప్ యజమానులు అలాగే ట్రేడర్స్ కూడా ఈ రోజు నుంచి అయితే బంద్ పాటిస్తూ చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చి తొందరగా చర్చలు చేసి మనందరికీ లబ్ధి పొందేలాగా ఈ వ్యాపారాన్ని కాపాడాలంటూ కూడా వారైతే కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కెమెరామెన్ విజయ్తో సంపత్ కుమార్, హైదరాబాద్.